కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. అందరికీ దాసోహం. మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజీయ స్వామివారు అందించిన రచనల్ని మనం చదువుకుంటున్నాం. అనేక దర్శనాల మతాల యొక్క ఒక అవగాహనని మనకు కలిగించడం కోసం అందించింది పరమాత్మ, దేవుళ్ళు, మనము అనేటువంటి కోశం. ఇది చెప్పాలంటే ఒక చాలా క్రొత్త తరహా ప్రయత్నం అనే చెప్పాలి. ఇలాంటి కోశాలు చాలా అరుదుగా ఉంటాయి, నాకైతే తెలియదు అసలు. అలాంటి కోశంలో రకరకాల దర్శనాల మతాల గురించిన చర్చ ప్రారంభమైంది. రఘురామయ్య గారు, శకుంతలమ్మ గారు, పురుషోత్తం గారు, నాగేశ్వరరావు గారు, ఇలా వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళు వచ్చి చర్చా కార్యక్రమాన్ని ప్రారంభించడం అంటే కావాలని కూర్చుని ఏం మాట్లాడుకోవట్లా. ఒక నవల్లో ఎలా వస్తాయో కథలన్నీ కూడా ఒక విషయాన్ని ఎలా అయితే మాట్లాడుకుంటున్నట్టుగా సంభాషిస్తున్నట్టుగా ఉంటుందో అలా మనకి అందిస్తున్నారు మన ఆచార్యులు. హ్యాపీనెస్ గురించి ఆలోచిస్తున్నారు. మనుషులే కాదు, జీవులన్నీ కూడా ఎప్పుడూ హ్యాపీగా ఉండడానికే ప్రయత్నిస్తూ ఉంటాయని, ఆ హ్యాపీనెస్ని రోజు రోజుకి పెంచుకోవడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాయి అని చెప్పి మనం వద్దనుకున్న ఈ ప్రయత్నం ఆగదు అనేటువంటి నిర్ణయానికి వచ్చారు. అవును రఘురామయ్య గారు, ఇదొక న్యాచురల్ ప్రాసెస్ అని మనం ఎరిగిన నాడు మన ఆలోచనలకు కొత్త మెరుగులు వస్తాయి. మనం హ్యాపీగా ఉండాలన్నా దేవుడు ఒప్పుకోవద్దా అండి? ఆయన దయ ఉంటే మనం ఎప్పుడూ హ్యాపీయే అన్నారు శకుంతలమ్మ గారు. నువ్వు ఒకత్వి మాట్లాడితే దేవుడు అంటావు, విసుక్కున్నారు రఘురామయ్య గారు. ఇప్పుడు ఆ ప్రసక్తి ఎందుకు? మనము, జంతువులు, పక్షులు, చెట్లు, కొండలు, గుట్టలు అందరం కలిసి హ్యాపీగా ఉండడం అనే విషయమే మన చర్చ, అంతవరకే. ఈ మాటే అన్నారు చార్వాకులు అనబడే తత్వవేత్తలు. దేవుడు అనే ఐడియాయే అనవసరం. నరులు, స్థావరములు, తిర్యక్కులు కలిసి హ్యాపీగానే ఉండవచ్చును అని. మీ ఇంగ్లీష్ పదాలు నాకు బాగా అర్థం కావు కానీ అంటూ నాగేశ్వర శాస్త్రి గారు కలగజేసుకున్నారు. మానవుడు తన ఆనందాన్ని ఎలా పెంపొందించుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు కదా, మరి ఈ చార్వాకుల అభిప్రాయంలో ఇది ఎలా సాధ్యమవుతుంది? ఆనందానికి అవరోధాలు ఈ పొలం వాడిది, ఈ జంతువు నాది, ఈ స్త్రీ అతనిది అని మనం పెట్టుకున్న నిబంధనలే కనుక అవి తొలగిస్తే అంతా ఆనందమే అంటారు వారు. అదేంటి, చట్టం శిక్షిస్తుంది కదా ఒకరి ఆస్తిని ఒకరు లాగేసుకుంటే? రఘురామయ్య గారు టక్కున అన్నారు. అలాంటి చట్టాలు మనం చేయడమే మానేస్తే? అడిగారు పురుషోత్తం గారు. నరకానికి పోడువాడు దేవుడేం ఊరుకోడు అలాంటి వారిని చూస్తూ. శకుంతలమ్మ గారి కామెంట్కి సాలోచనగా ఊరుకున్నారు రఘురామయ్య గారు. నిజమే, అలాంటి చట్టాలు చేయకపోతే బలం కలిగిన వారందరిది అపరిమితమైన హ్యాపీనెస్సే. కానీ అది ఆటవిక రాజ్యం అయిపోదు. అమ్మో, అదెలా సాధ్యం అనుకున్నారు ఆయన. అమ్మాయి, నరకము దేవుడు ఉన్నారు అంటే ఈ చార్వాకులు నమ్మరమ్మా. అందుచేత వారికి ఆ భయం లేదు. ఈ నరకము, దేవుడు ఇవన్నీ బ్రాహ్మణులు డబ్బు దండుకోవడానికి ఏర్పాటు చేసిన కట్టుకథలు అని వారి అభిప్రాయం. ఓరగా రఘురామయ్య గారిని చూస్తూ అన్నారు పురుషోత్తం గారు. ఇబ్బందిగా కదిలారు శాస్త్రి గారు. వస్తానమ్మా, పనుంది అంటూ లేవబోయినారు. శకుంతలమ్మ గారు కాసేపు కూర్చోండి, ఇంకా ఎండగా ఉంది అంటూ వారిని కూర్చోబెట్టి పురుషోత్తం గారితో, నిజంగా దేవుడు లేడనే అనుకుందాం మాట వరుసకి, కానీ ఆ భయంతోనే అయినా ఇలాంటి చార్వాక ఆలోచనలు ప్రజల మీద చెడు ప్రభావాన్ని చూపకుండా ఈ బ్రాహ్మణ్యం రక్షిస్తున్నారు కదన్నయ్య గారు అన్నారు. ఈ బ్రాహ్మణుల వలన లోకానికి ఏం ఉపయోగమో అని అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉండే రఘురామయ్య గారికి ఒక్కసారి ఏదో చిక్కు కాస్త విడినట్లయింది. అవును, నిజమే, దేవుడు ఉన్నాడో లేదో వేరే విషయం. ఈ ప్రపంచం ఆటవిక రాజ్యం అయిపోకుండా చట్టానికి భయపడిన వారి కూడా కొంతైనా దేవునికి భయపడేటట్లు చేయగలుగుతున్నది ఈ బ్రాహ్మణులే. జీవితంలో తొలిసారిగా కాస్త గౌరవంగా చూశారు శాస్త్రి గారి వైపు. అయినా బింకంగా, అయితే ఏంటంట, ఆటవిక రాజ్యం అయిపోతే బలవంతులైన వారందరూ సుఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. ప్రకృతిలో బలహీనమైన జాతులు నశించడం, బలమైన జాతులు విజృంభించడం చూస్తూనే ఉన్నాం కదా. ఇది న్యాచురల్. అంత మాత్రానికి దేవుడు అవసరం ఏం అక్కర్లేదు అన్నారు. అవును,
ఈ లోకమంతా ఓ అడవిలా తయారవ్వాలని, సింహాలు పులులు వగైరాలు ఎలా బ్రతుకుతున్నాయో అలా బ్రతుకుతే చాలు అని అనుకునేవారికి ఏం నష్టం లేదు అన్నారు వ్యంగ్యంగా పురుషోత్తం గారు. గతుక్కుమన్నారు రఘురామయ్య గారు. వెంటనే సర్దుకున్నారు. అది కాదు నా ఉద్దేశం. అయినా ఆ చార్వాకులనేవారు తత్వవేత్తలలో కొందరు అని కదా మీరు అన్నారు. ఇంకా మిగిలిన తత్వవేత్తలు ఏమన్నారు? మనకి అపరిమితమైన ఆనందం లభించాలంటే గబగబా టాపిక్ మార్చారు. అలా రెండు దారికి అన్నారు భర్త వైపు చూసి శకుంతలమ్మ గారు. అన్నయ్య గారు, కొంచెం నాలాంటి చదువు తక్కువ మొద్దులకు కూడా తెలిసేట్లు చెప్పండి అన్నారు పురుషోత్తం గారితో. అయ్యా, ఇంగ్లీషు రాని ఛాందసుణ్ణి, నన్ను మర్చిపోకండి అన్నారు నవ్వుతూ శాస్త్రి గారు. పురుషోత్తం గారు, గౌతమ బుద్ధుడు అనే తత్వవేత్త గురించి తెలుసుగా అని ప్రారంభించారు. ఎవరు? లుంబిని వనంలో పుట్టి భార్యని పిల్లాడిని విడిచి వెళ్ళిన ఆయనేనా? మా టీచర్ చెప్పారు, నాకు తెలుసు అన్నది వినీత. ఆయనే చిరునవ్వుతో అన్నారు పురుషోత్తం గారు. ఆయన ఏమన్నాడో తెలుసా? ఈ కనిపించే ప్రపంచం అంతా ఎప్పుడు శూన్యమైపోతుందో అప్పుడు మనకి అపరిమిత ఆనందమే అని అన్నారు. అంటే అర్థం కాలేదు రఘురామయ్య గారికి. ఏ రెండు వస్తువులు ఒక్కలా ఉండవు. అందుకే ఏ వస్తువైనా తనంత తానుగా మనని ఆకర్షిస్తూనే ఉంటుంది. వస్తువు అంటే మనుషులు, జంతువులు, చెట్లు లాంటి నర తిరియక్ స్థావరములన్నిటి గురించి అని గ్రహించాలి. ఆ ఆకర్షణ వలననే దాన్ని పొందాలని ప్రయత్నిస్తాం. అందువలనే దుఃఖం. వస్తువే లేకపోతే ఆకర్షణ లేదు, దుఃఖం లేదు, అంతా ఆనందమే అని వివరించారు పురుషోత్తం గారు. ఈ వాదన బాగుంది. ప్రపంచం తోస్తున్నది కనుకనే అనుభవించాలనే కోరిక, అనుభవించలేకపోగానే దుఃఖం. అందుచేత ప్రపంచమే తోచకపోతే ఇక అంతా ఆనందమే. చాలా బాగుంది, బుద్ధునికి జోహార్లు. కానీ ప్రపంచం తోచకపోవడం అనేది ఎలా అన్నారు రఘురామయ్య గారు. మీకు వస్తువులు పగలు ఎలా కనిపిస్తున్నాయి? పురుషోత్తం గారు అడిగారు. సూర్యకాంతి వలన. రాత్రిపూటనో చంద్రుడో దీపమో ఉండడం వలన. దేని ద్వారా గ్రహిస్తున్నారు? నేత్రముల ద్వారా. నేత్రం చూస్తున్నట్లు మీకు దేంతో తెలుస్తోంది? మనస్సుకి. మనస్సుకి తెలిసిందని ఎవరికి తెలుస్తోంది? మరి చెప్పలేకపోయారు రఘురామయ్య గారు. కాసేపు ఆగి పురుషోత్తం గారే చెప్పారు. దానినే ఆత్మ అని అంటారు. ఇది జ్ఞానమయం. ఈ జ్ఞానమే మనస్సులోంచి నేత్రముల ద్వారా ప్రవహించి ప్రపంచాన్ని చూపుతోంది. వెంటనే అందుకున్నారు రఘురామయ్య గారు. ఆ ఆత్మ లేకుండా అయిపోతే ప్రపంచం లేనట్లేనా అని అంటారు బౌద్ధులు. ఈ ఆత్మ శూన్యం కావడమే దుఃఖ నివృత్తికి కారణం అని. అప్పుడు ప్రపంచం ఇంకెవరికి ఉండదంటారా? అబ్బే కాదు, ఓ పిచ్చివాడు ఉన్నాడు అనుకోండి. నేను చూశాను పిచ్చివాడిని అందుకుంది వినీత. నేను ఇవాళ మార్నింగ్ ఏమో మరి స్కూల్కి వెళ్తుంటే అలా రోడ్డు మీద ఎవరితోనో మాట్లాడుతూ ఏదో తినిపిస్తూ పిచ్చివాడు కూర్చున్నాడు. ఎదురుగా ఎవరు లేరు, కానీ తినిపిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, ఎవరో ఉన్నట్టే. అందరం నవ్వాం. అవునమ్మా, నీకెవరూ కనిపించలేదు, కానీ ఆ పిచ్చివాడికి ఎదురుగా ఎవరో కనిపిస్తూనే ఉంటారు, అందుకే మాట్లాడుతున్నాడు అని వినీతతో అని రఘురామయ్య గారితోటి సిద్ధి పొందిన వారికి ఈ ప్రపంచం కనబడదంట. పొందని వారందరూ పిచ్చివారు లాంటి వారే. ఆత్మశూన్యం అయితే సిద్ధి పొందినట్లే. అప్పుడు ఇంత దుఃఖం కలిగించే విషయాలు ఉండవు, అంతా ఆనందమే. ఇలా ఆత్మశూన్యం అవ్వాలంటే ఎంతకాలం పడుతుంది? ఎన్ని జన్మలైనా పట్టచ్చు. ఇలా అయిన వారు ఎవరైనా ఉన్నారా? గౌతమ బుద్ధుడికి అయి ఉండొచ్చునేమో. అయిన తర్వాత ఈ సిద్ధాంతం చెప్పాడా ఆయన, అవకముందు చెప్పాడా? మీ కోర్టు ఆర్గ్యుమెంట్లు నాకేం అర్థం కావడం లేదు, కాస్త వివరంగా చెప్పండి అన్నారు శకుంతలమ్మ గారు. రఘురామయ్య గారు నవ్వి, అది కాదే, ఆ గౌతమ బుద్ధునికి ప్రపంచం తోచడం మానేసిన తర్వాత, అంటే తన ఆత్మ శూన్యం అయిపోయిన తర్వాతనే ఈ సిద్ధాంతం చెప్పాడా అని అడుగుతున్నాను. మీరు మరీను తోచడం మానేసిన తర్వాత ఇంకెవరికి చెప్తాడు? ప్రపంచమే శూన్యం అయితే చెప్పేవారెవరు, వినేవారెవరు అన్నారు శకుంతలమ్మ గారు. జడ్జి గారి భార్య మరి తల ఊపుతూ మెచ్చుకోలుగా అన్నారు శాస్త్రి గారు. సిగ్గుపడ్డారు శకుంతలమ్మ గారు, కాస్త గర్వపడ్డారు రఘురామయ్య గారు. సరిగ్గా చెప్పేవే, తనకి ఆత్మ శూన్యం అవ్వకముందు చెప్తే తనకింకా అనుభవంలోకి రాలేదు కనుక మనం నమ్మనక్కర్లేదు. అయిన తర్వాత చెప్పడానికి మనం ఎవరం కనిపించంగా ఆయనకి. అయ్యా పురుషోత్తం గారు, ఇంకో తత్వవేత్త గురించి చెప్పండి చాలు, బుద్ధుడి విషయం అన్నారు. మహావీరుడనే తత్వవేత్త జైన సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి ఆత్మ శూన్యం కాదు, నిత్యం అంటే ఎల్లప్పుడూ ఉంటుంది అన్నారు, వివరించారు పురుషోత్తం గారు.
అబ్బా, అది ఎందుకండి? మనం అనుకునే అపరిమిత ఆనందం ఎలా వస్తుందంటారో చెప్పండి. ఈ ఆత్మ నర తిరియక్ స్థావరముల శరీరంలోకి, అంటే మనుషుల, జంతువుల, చెట్ల వగైరాల శరీరంలోకి మారుతూ ఉంటుందట. ఏ శరీరంలోకి వెళితే అంత అయిపోతుందంట. అంటే తాతగారు, చీమలో చీమంత ఉండి ఏనుగులోకి వెళ్తే ఏనుగంత తాగుతూ ఉంటుందా? వినీత అడిగింది. అవును తల్లి, అలా మారగా మారగా మనుష్య శరీరంలో ఉన్నప్పుడు కొన్ని ప్రత్యేక నియమాలు పాటిస్తే ఆ ఆత్మ ఊర్ధ్వ దిశగా, అంటే పైపైకి వెళ్తుంది. అయితే అడిగారు రఘురామయ్య గారు. అంతే అన్నారు పురుషోత్తం గారు. ఎంత పైకి వెళ్తుంది అడిగారు ఆయన. ఏమో అన్నారు ఈయన. అలా పైకి వెళ్ళడమే ఆనందమా అడిగారు ఆయన మరలా. తెలియదు కానీ క్రిందనుండడం మాత్రం దుఃఖం అన్నారు ఈయన సమాధానంగా. పైకి వెళ్ళే ఆత్మ శరీరంతో కలిసి వెళ్తుందా, శరీరం విడిచి వెళ్తుందా అడిగారు ఆయన వివరం కోసం. అదేంటి అలా అడుగుతారు? శరీరం ఎంత ఉంటే అంత అవుతుంది కదా ఆత్మ అన్నప్పుడు, శరీరం విడిచి ఎలా వెళ్తుంది? వెళ్తే ఎంత వెళ్తుంది అనుకోవాలి అడిగారు శకుంతలమ్మ గారు ప్రశంసగా ఆమె వైపు చూస్తూ. శరీరంతో వెళ్తే శరీర సంబంధ దుఃఖాలు తప్పవు కనుక అది అపరిమిత ఆనందం అని అనడానికి వీల్లేదు. శరీరాన్ని విడిస్తే సైజు ఉండడానికి వీల్లేదు. పురుషోత్తం గారు, ఈ అపరిమిత ఆనందాన్ని మోక్షం అంటారా అడిగారు రఘురామయ్య గారు. అవును, దుఃఖ నివృత్తి మోక్షమని కొందరంటే అపరిమిత ఆనందమే మోక్షం అని మరికొందరు అన్నారు. మీరే ఇందాక నన్ను మందలించారుగా, వాది ప్రతివాదుల వాక్యాలు కాదు శాస్త్ర ప్రమాణం కావాలని ఎత్తి పొడిచారు రఘురామయ్య గారు నవ్వుకుంటూ. ముక్తిర్మోక్షో మహానంద అని డిక్షనరీ చెప్పిందండి అన్నారు పురుషోత్తం గారు. మహానందం అంటే అడిగారు శాస్త్రి గారు. ఏమాత్రమూ దుఃఖం కలవని ఆనందం అని అర్థం వివరించారు పురుషోత్తం గారు. ఇదే డిక్షనరీ చెప్పిన అర్థం కనుక దీని ప్రకారం చెప్పిన తత్వవేత్తలు ఎవరెవరో చెప్పండి అడిగారు రఘురామయ్య గారు. అయితే మీకు నైయాయికులు, వైశేషికులు, సాంఖ్యులు, యోగులు వంటి వారి గురించి చెప్పనక్కర్లేదన్నమాట. వీరందరూ మోక్షానికి ఈ నిర్వచనాన్ని వాడలేదా? దుఃఖ నివృత్తి అని, సుఖము దుఃఖము కూడా లేకుండా పాషాణ సదృశంగా ఉండడమని, ఇలా రకరకాలుగా చెప్పారు. సరే, వారి గొడవ వద్దు. ఇంకెవరు తత్వవేత్తలు లేరా? ఎందుకు లేరు? పూర్వమీమాంసకులు అని ఒకరున్నారు. వారేమంటారు? మనం చూస్తున్న నరులు, తిరియక్కులు అంటే మనుషులు, జంతువులు, పక్షులు, చెట్టు, పుట్ట, కొండ, గుట్ట మాత్రమే కాక సృష్టిలో మరొక జాతి కూడా ఉన్నది, కానీ ఇంద్రియాలకి అది గోచరం కాదు అని అంటారు వారు. అదే జాతి? వారే సురులు. బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఇంద్రుడు, వరుణుడు, అగ్ని మొదలైన వారందరూ ఈ తరగతిలోని వారే. వీళ్లే కదూ మనం కొలిచే దేవుళ్ళందరూనూ. వారేం చేస్తుంటారు, ఎక్కడ ఉంటారు? ఈ భూలోకంలాగే స్వర్గలోకం వంటివి ఇంకా ఎన్నో లోకాలున్నాయి. ఇవి మన ఇంద్రియాలకి గోచరించవు. ఆ లోకాల్లో ఉంటారు వీరు. మనకి కనిపిస్తున్న నర తిరియక్ స్థావరములు ఏం చేస్తున్నాయో అలాంటి పనులే చేస్తుంటారు వారు కూడా. ఎవరి ఇంద్రియాలకి గోచరించకపోతే ఆ లోకాలు ఉన్నాయని ఎలా తెలుసు? అందులో ఆ దేవుళ్ళు ఉన్నారని ఎలా తెలుసు? కొలంబస్ కనిపెట్టక ముందు ఆ దేశం ఉందని ఎలా తెలుసు? అక్కడ మనుషులు ఉన్నారని ఎలా తెలుసు? కానీ కొలంబస్ కనిపెట్టినా కనిపెట్టకపోయినా అది అక్కడ ఉన్నదేగా. ఉన్నట్లు తెలిసింది కొలంబస్ చూసి వచ్చి పుస్తకం రాసిన తర్వాతేగా. పుస్తకం చదివితే మాత్రం మీకెలా తెలిసింది? మీరు దాన్ని చూడలేదుగా. నేను చూడనవసరం లేదు. నన్ను కానీ ఇంకొకరిని కానీ మోసం చేయాలనే ఉద్దేశంతో వ్రాయలేదు ఆ పుస్తకం. మోసం చేయాలనే ఉద్దేశం లేని గ్రంథంలో విషయం అంతా నమ్మి తీరుతారా? ఎందుకు నమ్మను? హిందూ పేపర్ చదువుతూ ఉంటాను అప్పుడప్పుడు, టీవీ న్యూస్ వింటాను ఎప్పుడైనా. అందులో విషయాలను నమ్మను అని కూర్చుంటే ఎలా? అలా మనలను మోసం చేయాలనే అభిప్రాయం లేని ఒకనొక గ్రంథం పేరు వేదము. దాని మొదటి భాగంలో పైన చెప్పిన లోకాలున్నాయని, ఆ దేవుళ్ళందరూ ఉన్నారని చెప్పింది. మీ మాటల చాకచక్యంతో నన్ను దేవుళ్ళు ఉన్నారని ఒప్పుకునేట్లు చేద్దామని చూస్తున్నారు. ఆ వేదానికి లేదా దానిని వ్రాసిన వారికి మనని మోసం చేసే అభిప్రాయం లేనట్లు మనకెలా తెలుస్తుంది? మీరు చూసే హిందూ పత్రిక, టీవీ మిమ్మల్ని మోసం చేయవనే నమ్మకం మీకు ఎలా కలిగి వాటిలో విషయాలు నమ్ముతున్నారు మీరు? అర్థమైంది మీ ఆర్గ్యుమెంట్ తీరు. నమ్మకపోవడం ప్రారంభిస్తే అంతం ఉండదు అని మీ అభిప్రాయం.
నిజమే, మీరు చెప్పినట్లు దేవుళ్ళు అందరూ ఉన్నారని మాట వరుసకు నమ్ముతాననుకోండి, అప్పుడు అని రఘురామయ్య గారు అంటూ ఉండగానే ఒక్కసారి ఉత్సాహంగా శకుంతలమ్మ గారు లోపలికి పరిగెత్తి డబ్బాలోంచి గుప్పెడు పంచదార పట్టుకుని వచ్చి పురుషోత్తం గారి చేతిలో పోసి, అమ్మయ్యా, ఇంతకాలానికి ఈయన మాట వరుసకైనా అన్నారు, నాకు అదే 10,000 అంటూ మురిసిపోయారు. ఇబ్బందిగా కదిలే రఘురామయ్య గారు, నీవెప్పుడైనా ఇంత స్పష్టంగా చక్కగా చెప్పావా అంటూ నిష్ఠూరమాడినట్లుగా భార్యతో అని పురుషోత్తం గారితో, ఈ దేవతలు లేదా దేవుళ్ళు ఏం చేస్తూ ఉంటారట అని అడిగారు. తాతయ్యగారు, మరి రాక్షసులు, దెయ్యాలు, పిశాచాలు ఇవన్నీ ఎందులోకి వస్తాయండి? అవి కూడా కంటికి కనిపించవుగా అడిగింది వినీత. ఆ దెయ్యాలు వగైరాలు మనుషులు, చెట్లు, జంతువుల తరగతిలోకి ఖచ్చితంగా రావు తల్లి. ఇక మిగిలింది సురుల తరగతి ఒక్కటే కనుక ఇంద్రియాలకి అందని విషయాల గురించి తెలియచెప్పే వేదం ఏ ఏ జాతులుంటాయని చెప్పిందో అవన్నీ సురుల జాబితాలోనే కలిపేలేమో. ఇంకో మార్గం లేదు. ఇంతకీ ఈ దేవుళ్ళు ఏం చేస్తూ ఉంటారో చెప్పలేదు మీరు అని అడిగారు రఘురామయ్య గారు. బ్రహ్మగారు సృష్టి, విష్ణువు రక్షణ, రుద్రుడు సంహారము, ఇంద్రుడు వర్షాలు కురిపించడము, వరుణుడు జలాలను రక్షించడము, కుబేరుడు ధనరాశుల నిలవ, అగ్ని కొరియర్ సర్వీస్, ఇలా ఎవరెవరికి నీతిమైన కర్తవ్యాలను వారు నిర్వహిస్తూ ఉండడం. పళ్ళివ్వడం చెట్లకి, పాలివ్వడం ఆవులకి, ఇలా వారికి కూడా కర్తవ్యాలుంటాయా? ఆశ్చర్యంగా అడిగారు. అవును, ఉంటాయి. వారిష్టం వచ్చినట్లు వారు చేయలేరు. మరి మనం వారిని ఎందుకు ఆశ్రయించి పూజలు చెయ్యాలి? చెట్టుకు నీళ్ళు ఎందుకు పోస్తాం? ఆవులకు గడ్డి ఎందుకు వేస్తాం? అవి మనకు పళ్ళు పాలు ఇస్తాయని. అలాగే ఈ దేవుళ్ళు కూడా మనకి ఏదో చేస్తారని వారికి ఈ పూజలన్నీ చేయాలన్నమాట సాలోచనగా అన్నారు రఘురామయ్య గారు. అది కాదు తాతయ్య గారు, మనం నీళ్లు పోయకపోయినా చెట్లు కాయలు ఇస్తాయిగా, దేవుళ్ళు కూడా అంతే. మనం పూజ చేయకపోయినా అన్నీ ఇస్తారా? వినీత ఎంక్వైరీగా అడిగింది. అవునమ్మా, అంతే. మనం అడిగినా అడగకపోయినా ఆ దేవుళ్ళకి ఎవరెవరికి ఏ ఏ కర్తవ్యాలో అవి చేసేస్తారు. అడిగామనుకోండి, మరికొంచెం శ్రద్ధతో, ప్రత్యేకమైన అభిమానంతో మరికొంచెం చేస్తారు. మనం నీళ్లు పోస్తే చెట్లకి ప్రయోజనం కనుక అవి ఎక్కువ పళ్ళు ఇస్తాయి. కానీ మరి పూజలు చేస్తే ఆ దేవుళ్ళకి ఏం ప్రయోజనం? దేవుళ్లకు శరీరాలు మనలాంటి శరీరాలు కావమ్మా, మంత్రమయ్యాలు. అంటే మంత్రమే శరీరంగా ఉంటుంది వారికి. హాయ్ హాయ్, అదెలా ఉంటుంది తాతయ్య గారు? నీ చొప్పదండి ప్రశ్నలతో ఆగవే వినీత. అయితే అన్నయ్య గారు, మన మంత్రాలు చెప్తూ ఉంటే, ఆ మంత్రాలతో హోమం చేస్తుంటే ఆ దేవతలకి పుష్టి కలుగుతుందంటారా? అవునమ్మా, మనం చేసే పూజలకి, జపాలకి, పారాయణలకి ప్రీతి చెందిన దేవతలు మన కోరికలు తీరుస్తారు. ఏ కోరిక కోరినా తీరుస్తారా? శాస్త్రి గారికి ఆసక్తిగానే ఉంది ఈ వివరణ. ఏ పండు కావలసినా ఏ చెట్టు అయినా ఇస్తుందా? ఏ చెట్టు ఏ పండు ఇవ్వవలసి ఉందో ఆ చెట్టు ఆ పండునే ఇస్తుంది. ఎన్ని నీళ్లు పోసినా, ఎన్ని ఎరువులు వేసినా పండు మారదు. అంటే మన కోరికలను అనుసరించి దేవుణ్ణి మార్చాలన్నమాట. మరి కొందరు ఏ కోరికైనా అందరి దేవుళ్ళను తలుచుకుని చెప్పేస్తూ ఉంటారే, వారికి తెలియక. అంతేకాదు, ఫలానా పండు ఇవ్వాలంటే ఫలానా చెట్టు అనే నియమం ఉంది. కానీ నీడనివ్వడానికి, ఆకులు ఇవ్వడానికి, కలపివ్వడానికి ఇలా కొన్ని ప్రయోజనాలను చెట్లన్నీ ఇంచుమించుగా ఎలా ఇవ్వగలవో, అలాగే అందరు దేవుళ్ళు, దేవతలు కూడా కొన్ని సామాన్య ప్రయోజనాలను ఇవ్వగలరు. సుదీర్ఘంగా ఇంతవరకు ఆలోచిస్తున్న రఘురామయ్య గారు కల్పించుకున్నారు. మీరు చెప్తున్న దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ఈ సృష్టిలో సుర, నర, తిర్యక్ స్థావరములు అనే 4 విభాగాలు ఉన్నాయి. వారందరూ పరస్పరం సహకరించుకుంటూ ఆనందాన్ని పొందడానికి ప్రయత్నిస్తున్నారు. అంతే కదా? అంతే. అమ్మయ్య అన్నారు పురుషోత్తం గారు. చాలా వరకు విషయం అర్థమయ్యేట్టు చెప్పగలిగాము అని నిట్టూర్చారు. అయ్యా, మా ఇళ్లలో పంచాయతనం అని విష్ణువు, రుద్రుడు, గణేశుడు, అంబికా, సూర్యుడు ఇలా 5 దేవుళ్లను ఉంచుకొని ఆరాధన చేస్తూ ఉంటాము. మేమందరము ఈ పూర్వమీమాంసకులు అనే తత్వవేత్తల కేటగిరీలోకి చేరతామా? శాస్త్రి గారు తమ లోపల గొలుకుతున్న ప్రశ్నని అడిగారు. బహుశా అంతేనేమో. ఎన్నో శాఖలు ప్రశాఖలు వచ్చేశాయి. అంత స్పష్టంగా చెప్పలేను. కానీ మీ వాళ్ళలో చాలామందికి ఈ విషయం తెలియదు. అంత పట్టింపు లేదు. మీకు దేవుళ్లలో ఎక్కువ తక్కువలు ఏం ఉండవు. ఏ కోరిక కావాలంటే ఆ దేవుణ్ణి కొంచెం అధికంగా పూజిస్తారు. రోజు అందరికీ పూజ చేస్తూ ఉంటారు. పురుషోత్తం గారు విడమర్చి చెప్పారు.
అయితే ఈ పూర్వమీమాంసకుల అభిప్రాయంలో మోక్షం అంటే ఎలా ఉంటుంది? అపరిమిత ఆనందం ఎలా కలుగుతుంది? దేవతలను యజ్ఞయాగాదుల ద్వారా తృప్తిపరిచి వారి వారి లోకాలను పొంది సుఖాలను అనుభవించి ఆ పుణ్యం అయిపోగానే తిరిగి వెనకకి వస్తూ ఉండగా పురుషోత్తం గారు చెప్తూ ఉంటే మధ్యలో అడ్డుకుంది వినీత. వెనక్కి రావడం ఏంటి అని. ఆత్మ అనేది ఒకటి ఉందని ఇంతవరకు చెప్పుకున్నాం కదమ్మా. ఆ ఆత్మ పుణ్యకర్మలను పాపకర్మలను అనుసరించి అనేక రకాలైన శరీరాలను ధరిస్తూ ఉంటుంది. ఆ శరీరాలు సురులవ్వచ్చు, నరులవ్వచ్చు, తిర్యకులు అవ్వచ్చు, స్థావరములు కూడా అవ్వచ్చు. అంటే దేవతలు, మనుషులు, జంతువులు, పక్షులు, చెట్లు, పొదలు, రాళ్ళు, రప్పలు, ఇలా ఏ శరీరంలోకి అయినా వెళ్తూ వస్తూ ఉంటుంది ఆత్మ. దీన్నే సంసారము అని అంటారు. ఈ చక్రంలోంచి తప్పించుకోవాలంటే మోక్షం అని ఈ చక్రంలో తప్పించుకుంటే మోక్షం అంటారమ్మా. శ్రీమన్మహాభూతపురే శ్రీమత్కేశవ యజ్వరః కాంతిమత్యాం ప్రసూతాయ ఇతి రాజాయ మంగళం.